మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఆర్బీఐ అంటే ఇండియాకి సంబంధించిన ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే ఉందో 6.5% అదే వడ్డీ రేట్లు అనేది ఉంచుతున్నాము, దాంట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ప్రకటించింది. అయితే మార్కెట్స్ పెద్దగా రియాక్షన్ ఏం అవ్వలేదు. బట్ యూఎస్లో కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాన్ ఫామ్ పేరోల్స్ డేటా కానీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ బాగుంది, పాజిటివ్గా ఉందన్నమాట యూఎస్కి సంబంధించింది. అంటే ఉద్యోగాలు పెరిగినాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గిపోయింది. బట్ మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్గా 207K ఉండేది, ఇది నాన్ ఫామ్ పేరోల్ డేటా. ఫోర్కాస్ట్ చేసింది అంటే తక్కువగా ఉంటుందని చెప్పేసి, బట్ 303 వచ్చిందనమాట. అంటే పాజిటివ్ ఇది. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పాజిటివ్గా ఉంది, జాబ్స్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ మార్కెట్ కొంత నెగిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత రీసెంట్గా స్ట్రాంగ్ కరెక్షన్ అయితే తీసుకుంది. ఒక ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో మేబీ ఏంటంటే మనం కొంత పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనకి 61.8 అండ్ 78.6 లెవెల్స్, ఈ లెవెల్ కానీ కొద్దిగా ఈరోజు కాకపోయినా 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత అయినా వచ్చే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అయితే మనం ఒకసారి ఏం చేద్దామంటే ఈ యొక్క నిఫ్టీని కంపేర్ చేద్దాం. అసలు యుఎస్ మార్కెట్స్ అండ్ నిఫ్టీ ఏ విధంగా కోరిలేషన్తో వెళుతున్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 1 year డేటా అనేది చూస్తే ఆల్మోస్ట్ రెండు కూడా ప్యారలల్గానే ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ యుఎస్ మార్కెట్స్ మనం చూస్తుంది, ఇది కిందది యుఎస్ మార్కెట్స్, పైనది మన నిఫ్టీ అనమాట. ఎక్కడైతే యుఎస్ మార్కెట్ డిప్ అవుతుందో అక్కడ మన మార్కెట్స్ కూడా పడిపోతున్నాయి. ఎక్కడైతే ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ టాప్ ఉన్నాయో, ఓకే ఆల్మోస్ట్ అనమాట, అప్రాక్సిమేట్గా నాట్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర మన మార్కెట్స్ అనేది టాప్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్లో కొంత టాప్ అయితే టెంపరీ టాప్ క్రియేట్ అయింది, ఓకే. అండ్ ప్రాబబ్లీ మందు కూడా టాప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కోరిలేషన్ అయితే రెండు ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ ఏమో కొంత ప్రెషర్లో ఉన్నాయి ఇప్పుడు. అంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే గట్టిగా చేస్తున్నాయి కాబట్టి మందు కూడా ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది యుఎస్ మార్కెట్స్. ఒకసారి నిఫ్టీ సెలెక్ట్ చేద్దాం. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే, సో ప్రీవియస్గా మనం అనుకుంది ఏంటంటే ఇక్కడ ఇది హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగిందని చెప్పేసి అనుకున్నాం. అగైన్ మళ్ళీ ఈరోజు కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అగైన్ బుల్స్ కంట్రోల్ తీసుకొని క్లోజింగ్ అనేది ఇచ్చారు. లాస్ట్ 1, 2, 3, 4, 5 డేస్ నుంచి కూడా ఇండెసిషన్ అనేది నడుస్తూ ఉంది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మనం చెప్పుకున్నట్టు అప్ సైడ్ అయితే మాత్రం మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ వెరీ ఇంపార్టెంట్. ఇది 22,720 లెవెల్స్ అయితే ఇంపార్టెంట్. ఒక ఇండెసిషన్ అనేది జరుగుతుంది మార్కెట్లో. అండ్ ఒకసారి మనం ఏం చేద్దామంటే నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఎలా ఉందనేది చూద్దాం. 10th April మనం చూసుకున్నట్టయితే చాలా వాటికి ఈ యొక్క 22,500 కాల్ పుట్ సెల్ చేస్తున్నారు. అంటే ఒక సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్లో. ఇప్పటిదాకా ఏంటంటే పైకి కానీ కిందకి కానీ మేజర్గా స్వింగ్ అయితే వెళ్ళిందనమాట. పైకి వెళ్ళినా కిందకి రావడం, లేకపోతే కిందకి వెళ్ళినా పైకి రావడం. అండ్ ఆఫ్ కోర్స్ బిగ్ పిక్చర్లో మనం చూసుకున్నట్టు మార్కెట్ బుల్లిష్లోనే కనిపిస్తుంది. బట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా క్లియర్గా మనకి సైడ్ వేస్లో కనిపిస్తుంది. అయితే ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే 22,500 దగ్గర కొద్దిగా కాల్స్ పుట్స్ సెల్ చేశారు. అండ్ టెంపరీగా 22,400 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 22,800 దగ్గర మాత్రమే కాల్స్ అనేది సెల్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కాల్స్ సెల్ చేయాలంటే భయపడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా దూరంగా వెళ్ళిపోయారు, ఓకే. అండ్ యుఎస్ డేటా అనేది ఒకసారి చూస్తే మనకి యుఎస్ మార్కెట్స్ లాస్ట్ 5 minutes అప్పుడు కానీ ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది కనిపించింది. చూడండి, వెరీ స్ట్రాంగ్ ఫాల్ కనిపించింది యుఎస్ మార్కెట్స్లో ఈ మధ్యకాలంలో. ఇక్కడ డౌన్ ట్రెండ్ డబుల్ టాప్ క్రియేట్ అయింది ఈ లెవెల్లో. దాని తర్వాత సిగ్నిఫికెంట్ ఫాల్ వచ్చింది. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ సిగ్నిఫికెంట్ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ జరిగిన ఏదైతే ఉందో ఇది నాన్ ఫామ్ పేరోల్ డేటాకి సంబంధించింది. యాక్చువల్లీ అది పాజిటివ్గానే ఉంది. బట్ మార్కెట్ ఏంటంటే ఆ యొక్క డేటాని ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుని ఉండొచ్చు. అందుకని ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేదా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది. చూడండి, పెద్ద క్యాండిల్స్తో మార్కెట్
యుఎస్ మార్కెట్స్ అయితే ప్యానిక్లో ఉన్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ ఏం జరుగుతుందనేది చూస్తే గిఫ్ట్ నిఫ్టీలో కూడా మార్నింగ్ అనుకుంటా ఐ థింక్ 9:15 ఇది. ఈరోజు నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్ళింది బులిష్ మార్కెట్లోగా. బట్ దాని తర్వాత మనం ఒకసారి డౌన్ ట్రెండ్ ఛానల్ ఒకటి డ్రా చేద్దాం. 22,733 దాకా వెళ్ళింది అప్రాక్సిమేట్గా. అక్కడి నుంచి కూడా మనకేంటంటే ప్రస్తుతానికి అప్రాక్సిమేట్గా 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. సో ఒక రకంగా ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది ఇది కూడా. ఏది మనం చూస్తున్న అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కనుక మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. బిగ్ పిక్చర్లో మనకి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, 22,440. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ లెవెల్ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇది గిఫ్ట్ నిఫ్టీలో. సో ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీలో కొద్దిగా నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఒకవేళ ఇది కంటిన్యూ అయితే మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకు అంత బేరిష్ సిగ్నల్ అయితే ఇవ్వట్లేదు, కానీ యూఎస్ మార్కెట్స్ ముందు సిగ్నల్ ఇస్తుంది, సెల్ ఆఫ్ జరుగుతుంది హెవీగా యూఎస్ మార్కెట్స్లో, కొద్దిగా కాషియస్గా ఉండమని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ మనకైతే ఎటువంటి వీక్నెస్ అయితే కనిపించలేదు, కానీ ఒక కంటిన్యూయేషన్ స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు. స్ట్రాంగ్గా పైకి వెళ్ళారు, రిజెక్షన్ జరిగింది, మళ్ళీ కన్సోలిడేషన్ జనరల్ కన్సోలిడేషన్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలా అని మనం చెప్పలేం, కానీ మనకైతే యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ఇవన్నీ కూడా ఇండెసిషన్ క్యాండిల్స్. అండ్ 4th మనకి ఒక రకంగా బేర్స్ వాళ్ళ యొక్క పవర్ అనేది చూపించారు, బుల్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది చూపించాలంటే ఈ లెవెల్ని ప్రోబ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 22,720-730 లెవెల్స్ అనేది టచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఒకసారి ఇండియా విక్స్ కూడా రైజ్ అయింది ఈరోజు. ఒకనొక టైంలో 3% రైజ్ అయ్యి కూల్ అయింది. సో కూల్ అయితే మార్కెట్ బులిష్లో ఉంటుంది. ఒకవేళ రైజ్ అవుతుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ అంటే వొలటాలిటీ అండ్ కొంత బేరిష్ సెంటిమెంట్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో. బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి చక్కగా బులిష్గా ఉంది అండ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ 48,660 ఈ లెవెల్ అయితే క్రాస్ చేయొచ్చు, అట్లీస్ట్ టెస్ట్ చేయొచ్చు అనమాట. మేబీ ఆ లెవెల్స్ దగ్గర ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకునే స్కోప్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో ప్రస్తుతానికైతే మనకి బ్యాంక్ నిఫ్టీ కొంచెం బుల్లిష్గానే కనిపిస్తుంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి మొమెంటాన్ని కనపరిచింది. అండ్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 48,600 ఎంత 59, రఫ్గా ఏంటంటే 660 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి డేటా ఏం చెప్తుందనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. దాని తర్వాత మనకి మిడ్ క్యాప్ ఉంది కదా సోమవారం, దాని గురించి ఒక్కసారి చూసి క్లోజ్ చేద్దాం. ఇది కూడా బుల్లిష్గానే ఉంది, ఎక్కడా కూడా వేరే సెంటిమెంట్ కనిపించట్లేదు. సో 48,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది మనకి. సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఒక 49,000 దగ్గర అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ. ఒకసారి మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది చూద్దాం. అండ్ మిడ్ క్యాప్లో ఏ విధంగా ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో 10,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 11,000 దగ్గర. సో దగ్గర ఇప్పుడు మనకి 150 పాయింట్లు డిస్టెన్స్లో ఏంటంటే మిడ్ క్యాప్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 10,800 దగ్గర సిగ్నిఫికెంట్గా సపోర్ట్ లేదు మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే, బట్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ మిడ్ క్యాప్లో అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. కానీ అండ్ రెసిస్టెన్స్ అయితే 11,000 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. మేబీ మనకైతే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ లెవెల్ అయితే రీచ్ అవ్వలేదు. 10,913 ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్. అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత ఏమైందంటే రెడ్లో క్లోజ్ అయింది. మళ్ళీ ఏం జరిగిందంటే కొద్దిగా ఓపెన్ అయ్యి డౌన్లో ఓపెన్ అయింది, దాని తర్వాత స్లోగా కిందకు వచ్చి అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ కొంత ఇండిసిషన్ అనేది జరుగుతుంది. అండ్ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి 11,000 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ ఉంది. సో ఒక వేవ్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఒకసారి ఫిబొనాకీ ట్రై చేద్దాం. ఫిబొనాకీ లెవెల్స్ ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమన్నా టచ్ అవుతాయేమో అని చెప్పేసి. ఇక్కడ వీక్నెస్ అని చెప్పలేం, కానీ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మార్కెట్ ఇమీడియట్గా వెళ్ళలేకపోయినప్పుడు మళ్ళీ కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 78.6 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు.
యాక్చువల్గా 61.8 దగ్గర ఎక్కడ ఎటువంటి రిజెక్షన్ జరగలేదు. కొద్దిగా 50% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, కానీ ఈసారి 78.6 లెవెల్ దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. సో మేబీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ యొక్క మిడ్ క్యాప్లో ఇలా పైకి వెళ్ళింది కదా, మళ్ళీ కిందకు వచ్చి లాంగ్ పీరియడ్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళొచ్చు, ఇట్లా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాకు ఇలాగే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది, ఇది వీక్లీలో కానీ డైలీలో కానీ. సింగిల్ ఇన్స్టాన్స్లో వెళ్ళలేకపోయింది, రైట్, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ నుంచి కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ అనేది చేసింది. సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలా జరగాలని రూల్ లేదు, కానీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఓకే, ఎనీహౌ మనకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ అనిపిస్తుంది, నిఫ్టీ పర్లేదు, మిడ్ క్యాప్లో ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అలర్ట్ అయితే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంపార్టెంట్ కీ సపోర్ట్ లెవెల్స్ టెంపరీగా బ్రేక్ డౌన్ జరిగినాయి. సో ఇంకొంచెం ఫర్దర్ డౌన్ సైడ్ అయితే యూఎస్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.